నమస్తే అండి. పేరెంట్స్ అందరూ మంచి ఫైర్ మీద ఉన్నట్టున్నారు. 10థ్ క్లాస్ మ్యాథ్స్, 12థ్ క్లాస్ ఫిజిక్స్ రాసినోళ్ళు మాత్రం గట్టిగా దొబ్బులు తిన్నారు. తినేసుంటారు అని అర్థమవుతుంది. నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. నేను హోంవర్క్ చేశా సార్, కానీ ఇంట్లో మర్చిపోయా అని చెప్పినా కూడా సార్ కొడతాడు. ఇంట్లో కూడా అంతే. నువ్వు చెప్పింది వినరు. నువ్వు ప్రూవ్ చేయడానికి ట్రై చేసినా నమ్మరు. డబ్బులు తీసుకున్న ట్యూషన్ టీచర్ ఏమో ఫోన్ ఎత్తడు. క్లాస్ టీచర్ ఏమో రెస్పాండ్ అవ్వదు. అందరూ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఏమండి పేరెంట్స్ గారు, ఇందాకే మేము క్వశ్చన్ పేపర్లు చూడడం జరిగింది. చూసిన వెంటనే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినాయి అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. మీరు క్వశ్చన్ పేపర్లు చూడకుండా పిల్లలు సరిగ్గా చదవలేదు అనకండి. మోడల్ పేపర్కి క్వశ్చన్ పేపర్కి అసలు సంబంధమే లేదు. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. మోడల్ మారిపోలే. పోనీ క్వశ్చన్నే 4-5 సార్లు తిప్పి రాసి పాస్ అయిపోదాం అంటే క్వశ్చన్లే అర్థం కావట్లేదండి. అధ్యక్ష, అది క్వశ్చన్ పేపర్ కాదు, మొత్తం అవుట్ ఆఫ్ సిలబస్ పేపర్. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నోడిని పట్టుకొని రాకెట్ డ్రైవ్ చేయంటే ఎలా చేస్తాడు? కొంతమంది బాగా రాశారు కదా, మరి వీళ్ళకి ఏమైంది అని మీరు అనొచ్చు. ఉప్మాలో జీడిపప్పు అందరికీ రాదు కదండి. లక్ ఉండాలి. లక్ ఉంటేనే వస్తుంది. కొంతమంది ఎవరు రాశారో వాళ్ళకి ఈజీ సెట్ పేపర్లు వచ్చినాయి. మీ పిల్లలకి రాలేదండి. ఇప్పుడు 10th 12th చదివే పిల్లోని పట్టుకొని ఐఐటి లెవెల్లో క్వశ్చన్లు అడిగితే అది వాడి తప్పు కాదు కదండి. ఇప్పుడు డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఉంది. సడన్గా వంట చేయమంటే ఎంత టెన్షన్ పడిపోదు, ఎంత కంగారు పడిపోదు, కష్టం కదూ. ఇది అంతే అండి. మీ వాడు మ్యాథ్స్ ఫిజిక్స్ సరిగ్గా రాయలేదని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే రాసేవాడివి. అన్నీ ఎక్కువైపోయినాయి నీకు, అందుకే కళ్ళు నెత్తికెక్కాయి. వేలకు వేలు ఫీజులు కడుతున్నావు. నీకేం తక్కువ చేసాం? ఇదా నువ్వు వెలగబెట్టింది? ఇంకోసారి క్రికెట్ అని చెప్పి వెళ్ళు, నీ కాలు ఎరక్కొడతా. అసలు ఆ టీవీ కనెక్షన్, వైఫై కనెక్షన్ తీసి పడేస్తా. ఇదిగో ఈ మాటలన్నీ వద్దు, ఎందుకంటే ఇది ఇండియా వైడ్ ప్రాబ్లమే అండి. ఇండియా వైడ్ దీనికి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు. మీ ఒక్కడి పిల్లోడే కాదు, ఇంకా చాలా మంది పిల్లలు సరిగ్గా రాయలేదు. ఏమనకండి.